అలాగే హెల్మెట్స్ పెట్టుకున్నా, క్యాప్స్ పెట్టుకున్నా, హెయిర్ని ఎక్కువ క్లోజ్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, నిజమేనా? ఇప్పుడు హెయిర్ వెంటిలేట్స్ మీరు కూడా వెంటిలేట్ అవుతారు. ఇప్పుడు మనం రూమ్లో ఉన్నాం, ఏసీ ఆపేసాం, విండోస్ క్లోజ్ చేస్తాం, తలుపులు మూసేసి ఉన్నాం, కొంచెంసేపటి తర్వాత సఫకేటింగ్ అనిపిస్తుందా? అరే ఏసీ వేయండి లేదా ఫ్యాన్ వేయండి లేదా కిటికీలు తీయండి అంటామా? సో అలాగే మీరు క్యాప్ పెట్టి, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎ వెంటిలేటెడ్ క్యాప్, మీకు హోల్స్ లేవు, గాలి ఆడట్లేదు అనుకోండి, అప్పుడు మీకు హౌ డస్ ద హెయిర్ వెంటిలేట్? మరి రెగ్యులర్గా బళ్ళ మీద హెల్మెట్ పెట్టుకునే అదే అంటున్నాను. ఏమంటున్నానంటే ఏరేటెడ్ హెల్మెట్స్ వస్తాయి, ఎయిర్ ఫ్లో వస్తూ వెళ్తూ కూడా ప్రొటెక్షన్ ఉండే హెల్మెట్స్ కొత్తగా వచ్చినాయి. సో అటువంటివి వాడచ్చు. కొంతమంది క్లాత్ పెట్టుకుని ఆ క్లాత్ ఏ రోజుకి ఆ రోజు వాష్ చేస్తూ హెల్మెట్ పెట్టుకుంటారు. చెమట పట్టినా జిడ్డు పట్టినా మళ్ళీ తలస్నానం చేసేసి క్లీన్ పెట్టుకుంటారు. అలా కాకుండా చెమట పట్టినా జిడ్డు పట్టేసిన 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి వాష్ చేసినట్లయితే అక్కడ రూట్ దగ్గర డిపాజిట్ అయినటువంటి ఆయిల్ డిపాజిట్స్, సాల్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ స్వెట్ హెయిర్ ఫాల్కి కారణం అవుతుంటాయి. సో యూ నీడ్ టు కీప్ ఇట్ క్లీన్ అండ్ వెంటిలేటివ్. సో గాలి ఆడుతుండాలి. ఇప్పుడు చాలామంది కొంచెం హెయిర్ ఫాల్ అవ్వడం మొదలు పెట్టగానే క్యాప్స్ పెట్టేస్తారు, క్యాప్స్ పెట్టేసుకొని తిరిగేస్తుంటారు. ఆ క్యాప్స్ పెట్టడం వల్ల గాలి ఆడక ఫర్దర్ డ్యామేజ్ పెరిగిపోతుంది.